కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత ఎన్నికలకు విశాఖలో రుషికొండ కొండని గుండుగొరిగి హరిత రిసార్ట్స్ మొత్తాన్ని తొలగించి 52 ఎకరాల్లో డీఫారెస్టేషన్ చేసి చెట్లను తొలగించి 9 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మించాడు. హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఉంది, ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. టాటా సంస్థ దాన్ని నిర్వహిస్తూ ఉంది, ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తూ ఉంది. హైదరాబాద్కి ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక్క ప్యాలెస్ కూడా లేని లోటుని జగన్మోహన్ రెడ్డి రుషికొండ మీద అద్భుతంగా నిర్మించారు. ఇక 100 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఈ రుషికొండ మీద ఈ ప్యాలెస్ నిర్మించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్కడ మసాజ్ చేయించుకునే బండ మార్బుల్ ఇటలీ నుంచి తెప్పించారు. ఒక 6.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆ ఒక్క బండ విలువ 25 లక్షలు. ఇక టాయిలెట్లో వాడే ఆ టబ్బు అవన్నీ కూడా మరో 25 లక్షలు. ఈ విధంగా ప్రతి చోట రాజసం ఉట్టిపడేలాగా రుషికొండ ప్యాలెస్ను నిర్మించాడు. ఎందుకంటే 2024 ఎన్నికల ఫలితాలు రాగానే వెంటనే వెలగపూడిలోని సచివాలయం మొత్తం ఖాళీ చేసి ఫైళ్ళన్నీ లారీకి వేసుకొని ఇకపై కొండమే కూర్చున్నామని చూశాడు. మరి జనం మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి? విశాలమైన బెడ్రూమ్, 6000 చదరపు అడుగుల్లో బెడ్రూము, 4500 చదరపు అడుగుల్లో మసాజ్ సెంటరు, 2000 చదరపు అడుగుల్లో టాయిలెట్లు. ఈ విధంగా అంత విశాలంగా చక్కగా రాజస్వం ఉట్టిపడేలాగా నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ పరిశీలించాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, విజయబాబు అందరూ వెళ్ళి పరిశీలించారు. ప్రభుత్వం కూడా అందరూ ఈ ప్యాలెస్ని ఏం చేయాలి అంటూ సలహాలు అడిగింది. ఇక రకరకాల సలహాలు ఇచ్చారు. అవన్నీ ప్రభుత్వానికి కూడా ఏమి నచ్చినట్లేదు. దాని మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఎట్టకేలకు 60 రోజుల తర్వాత సమావేశమయ్యారు. ఇక దేశంలోనే పేరెన్నికగన్న హోటల్స్ యాజమాన్యాన్ని, రిసార్టులు నడిపే వాళ్ళని చాలామందిని ఇన్వైట్ చేశారు. ఈ లోపుగానే వారు వెళ్ళి అక్కడ అంతా పరిశీలించుకున్నారు. వ్యాపారం ఎలా బాగా సాగుతుందో మొత్తం చూసుకున్నారు. ఈ రుషికొండ ప్యాలెస్తో పాటుగా అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫారెస్ట్ మొత్తాన్ని క్లియర్ చేసి రుషికొండని గుండు కొరిగి ఖాళీగా ఉంచిన భూమిని కూడా మాకు ఇస్తే మేము ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 30 కోట్లు ఇవ్వగలం అని ఒక సంస్థ, లేదు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్ళమంటే రిసార్ట్తో పాటుగా ఏదైతే ప్యాలెస్ ఉందో ప్యాలెస్తో పాటుగా ఖాళీ స్థలం కూడా ఇస్తే మేము వ్యాపారం చేయగలం అని మరొక సంస్థ. ఈ విధంగా రకరకాల వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఆ ప్యాలెస్ నిర్వహణకే ప్రభుత్వానికి ప్రతి నెల 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతాం. దాని సెక్యూరిటీ, కరెంటు బిల్లులు, దాన్ని రోజు ఊడ్చడానికి, ఆ మెయింటెనెన్స్కే నెలకు 12 లక్షలు ఖర్చు అవుతాం. ఈ విధంగా ఇప్పుడు గడిచిన సంవత్సరంలోనే 2 కోట్లు ఎత్తిపోశారు. ఇంకా దీన్ని మరో 3 సంవత్సరాలు నానబెడతారా? మరో 30 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారా? రిసార్ట్కి ఇస్తారా? ఆయుర్వేద హాస్పిటల్ పెడతారా అనే దాని మీద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి రాబోయే రోజుల్లో ఈ మంత్రివర్గం ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే కొన్ని సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఇక గూగుల్ లాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లు కూడా విశాఖపట్నానికి వస్తున్నాయి కాబట్టి గతంలో కన్నా పరిస్థితి మెరుగైంది. విశాఖ నగరం కూడా హైదరాబాదు, బెంగళూరు లాగా ఐటీ నగరం లాగా అభివృద్ధి చెందబోతూ ఉంది. అందువల్ల ఇక రుషికొండ ప్యాలెస్కి అయితే మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో టాటా సంస్థ ఆ రుషికొండ ప్యాలెస్ని దక్కించుకుంటుందా, లేదు అంటే ముంబైకి చెందిన అరాకి వస్తుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేము. మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి సిఫార్సు చేస్తుంది, ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. చాలామంది అయితే హాస్పిటల్కి ఇస్తే ప్రజలందరూ ఆ ప్యాలెస్ని చూసి తరిస్తారు, లేదు ఎవడో స్టార్ హోటల్ వాడికి ఇస్తే మరలా అక్కడ అడుగు పెట్టలేరు అని కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు.
దీని మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. అయితే రుషికొండ ప్యాలెస్లో ఆ ప్యాలెస్ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనే విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.